దినోత్సవం నాడు రేవంత్ అన్న మహిళలకేవో పథకాలు పెడుతున్నాడట. అవును, ఆర్టీసీ అద్దె బస్సుల కాంట్రాక్ట్ మహిళా సంఘాలకిస్తున్నాడు. నిజమా? అవును, ఇందిరా మహిళా శక్తి 2025 అనే పేరు పెట్టారు. మరి బ్యాంకులు రుణాలు ఇస్తాయా? అదే మరి, వడ్డీలేని రుణాలిచ్చేలాగా రేవంత్ అన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా తిరిగేలేదు. అదే కాదు, 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులు కూడా వస్తున్నాయి. అయితే ఇక ఆడోళ్ళదే రాజ్యం అన్నట్టు. అప్పుడే ఏమైంది, 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు రేవంత్ అన్న వర్చువల్ గా శంకుస్థాపన చేస్తున్నారు. ఇది కూడా 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ వస్తుందట కదా. అవును, మహిళా దినోత్సవం వేళ మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.